అపోస్తలుడు యాజకుడు యేసుపైనే లక్ష్యముంచుడి. అపోస్తలుడు యాజకుడు యేసుపైనే లక్ష్యముంచుడి. అపోస్తలిక్ వర్తమానం వినుచున్న టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. దైవజనులు జాషువా పట్టాభి గారు రాజమండ్రి పట్టణంలో దేవుని పరిచర్య చేయుచున్నారు. దేవుడు ఈ చివరి దినాల్లో ఈ దైవదాసుని బహుబలమైన అభిషేకంతో లోతైన ప్రత్యక్షలతో అనేక మందికి దీవెనకరంగా దేవుడు వాడుకుంటున్నారు. ఇప్పుడు దైవజనులు అపోస్తలుడు డాక్టర్ ఏ జాషువా పట్టాభి గారి వర్తమానం అందించెదరు. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. బాగున్నారా? క్రిస్మస్ బాగా చేసుకున్నారని తలుస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ సంబరాల్లో పడి నిజంగానే మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ఎంతో గడిపాము అని నేను తలుస్తూ ఉన్నాను. మరి విశేషంగా క్రిస్మస్ సీజన్ పేరు చెప్పి మీలో చాలామంది నాకు ఫోన్ చేశారు, విష్ చేశారు, ఎస్ఎంఎస్లు పంపారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓ టీవీ ఫ్యామిలీగా కొనసాగుతున్నటువంటి మనం రోజు రోజుకి ప్రభుకి దగ్గర అవ్వడానికి మన వంతుగా పెట్టుకుని మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు క్రొత్త సంవత్సరం 2012 వచ్చేసింది. ఈ 2012లో మీరు దేవుడికి మరింత దగ్గర అవ్వాలి అన్నదే మీ టార్గెట్గా మీరు పెట్టుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రొత్త సంవత్సరం రాగానే కొత్త సంవత్సరం వస్తుంది అన్న ఉత్సాహం ఉంటుంది. అంతలోనే వచ్చింది అయిపోయింది అనిపిస్తుంది. ఓ కవి అన్నాడు, కొత్త అనే పదంలో తా పలికేలోగా కో అనేది పాతదైపోతుంది అని. నిజమే, ఎంత స్పీడ్గా ఈ కొత్తదనం వస్తుందో అంత స్పీడ్గా అది మళ్ళీ పాతదైపోతుంది. మీకు తెలుసా, ప్రసంగి అంటాడు, మునుపు ఉన్నదే ఇకను ఉంటుంది, ఇప్పుడు ఇక ఉండున్నది ఇక మీదట రాబో ఉన్నది అన్నాడు. కాబట్టి క్రొత్తదనం అంటూ ఏముంది? మన జీవితంలో ఎన్నో వస్తున్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి. ఏదో వచ్చినప్పుడల్లా కొత్తదనం అనిపిస్తుంది, కానీ ఇది గతంలో ఉంది అన్న విషయం తెలుసుకుంటాం. ఆ తర్వాత అది మళ్ళీ రాబో తరాలకు కొత్తదేమో కానీ మనకు పాతదైపోతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా ఈ 2012 ఒక దీవెనకరమైన సంవత్సరముగా మీ జీవితాలలో ఉండడానికి మీ వంతు మీరు పూర్తిగా ప్రభు సన్నిధిలో ఒక సమర్పణ కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఈ రోజున ఈ క్యాలెండర్ గురించి మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామందికి క్యాలెండర్ ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది, అసలు ఈ క్యాలెండర్ గొడవ ఏంటి అన్నది తెలియదు. ఏదో న్యూ ఇయర్ వచ్చింది, January 1st సెలబ్రేషన్ చేసుకున్నాం, బాగుంది, ఇక అంతే, మళ్ళీ మిగతాది నాకు ఎందుకు అని అనుకుంటాను. కానీ ప్రతి చిన్నదాని వెనకాల ఒక అద్భుతమైనటువంటి దైవ సంకల్పం ఉంటుంది. దైవ సంకల్పం లేకుండా ఏదీ జరగదు. అయితే గతంలో ఏదైనా ఒక విషయం ఉంది అంటే దాని గురించిన అవగాహన మనుషులకు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచం వచ్చిన తర్వాత ప్రతి అంశము మనకి ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. కాబట్టి ఇది నిజమా కాదా అని ఆలోచించుకోవడానికి, తేల్చుకోవడానికి మనలో ప్రతి ఒక్కరు కూడా కేవలం ఆ నెట్లో కూర్చుని ఒక్కసారి మనం కాసేపు సమయాన్ని కేటాయిస్తే సంగతులన్నీ బయట పెట్టేసుకోవచ్చు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్యాలెండర్ల విషయం చాలామంది ఏంటి ఎందుకు అనేది తెలుసుకోకుండానే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు. గత వారంలో నేను మీతో మాట్లాడినప్పుడు డిసెంబర్లో యేసు ప్రభు పుట్టాడు అన్న విషయాన్ని బైబిల్లోంచే మీతో నేను మాట్లాడాను. బైబిల్లో లూకా సువార్త 1:5 అబియా తరగతికి చెందినవాడు జకరియా అని, లూకా 1:8 ప్రకారం తన తరగతి క్రమము చొప్పున అతడు యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా గాబ్రియేలు దూత తన దగ్గరికి వచ్చాడు అని మనం నేర్చుకున్నాం. అసలు ఈ తరగతిలో గొడవ ఏంటి అంటూ మనం ఆలోచించినప్పుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 24వ అధ్యాయంలో 7వ వచనం నుంచి 18వ వచనం వరకు 12 నెలలకు సరిపడ్డగా ప్రతి 15 రోజులకు ఒకసారి అన్నట్టుగా 24 తరగతులుగా విభజించబడ్డట్టు మనం అక్కడ నేర్చుకున్నాం. అందులో ఇజ్రాయిలీల క్యాలెండర్ అది మార్చిలో స్టార్ట్ అవుతుందని, మన తెలుగు క్యాలెండర్ కూడా ఉగాది అనేది మార్చిలో వస్తుందని, ఇలా పురాతనమైన ప్రతి క్యాలెండర్లు కూడా ఆ యొక్క కాలంలోనే ప్రారంభం అవుతాయని మనం నేర్చుకున్నాం. దాన్ని బట్టి మీతో చాలా సింపుల్గా నేను ఒక విషయం చెప్పాను. అదేంటంటే 8వ తరగతి అబియా తరగతి. కాబట్టి మార్చిలో వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అవుతే ఏప్రిల్కి 1 నెల పూర్తవుతుంది, మేకి 2, జూన్కి 3, జూలైకి 4 అని చెప్పాను. 4వ నెలలో చివరి 15 రోజులు డ్యూటీలో ఉన్నాడు అంటే జూలై నెలలో డ్యూటీలో ఉన్నాడని బైబిల్ ప్రకారం చెప్పాను. చాలామంది ఆ విషయం విని చాలా సంతోషించారు.
కొందరు సీడీలు కావాలని అడిగారు. అడిగిన వాళ్ళకు మేము పంపించగలిగాం. మీలో ఇంకా ఎవరికైనా డిసెంబర్లోనే యేసు పుట్టాడు అని ఈ అంశం మీద సీడీ కావాలి అంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మేము ఆ విషయాన్ని మీకు సీడీ రూపంలో అందిస్తాం. అంతేకాకుండా ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ క్యాలెండర్ ఎలా స్టార్ట్ అయ్యింది అని ఈ అంశం కూడా కావాలి అనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేసేయండి. మేము మీకు ఈ యొక్క మెసేజ్ కూడా సీడీ రూపంలో పంపిస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ క్యాలెండర్ ఎలా ప్రారంభమైంది అన్నదానికి ప్రారంభంలోనే మీతో ఒక మాట చెప్తాను. అది కేవలం యేసు ప్రభువుని బట్టి అంటాను. యేసు ప్రభువుని బట్టి ఈ క్యాలెండర్ ప్రారంభమైంది అనకముందు మీతో డిసెంబర్లో యేసు ప్రభు పుట్టాడు అని చెప్పినప్పుడు ఎలా అనేది పోయినసారి చెప్పాను. ఇప్పుడు జస్ట్ అలా జ్ఞాపకం చేస్తూ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. అదేదనగా జూలై నెలలో జకరియా దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చాడు. కాబట్టి జూలై నెలాఖరు అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్కి తిరిగి ముట్టా అని తన సొంత ఊరికి జకరియా వెళ్ళిపోయాడు. ఇకపోతే ఒకవేళ ఆగస్టులో ఎలిజబెత్ గర్భవతి అయింది అని మనం అనుకుందాం, ఏ 15వ తారీఖు అటు ఇటులో. అయితే ప్రియులారా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 6 నెలలు పూర్తయింది. ఫిబ్రవరి నెలలో బైబిల్లో మనకి లూకా సువార్త 1:26 6వ నెలలో గాబ్రియేలు దూత కన్యమరి దగ్గరికి పంపబడెను అని చదువుతాం. ఆ తర్వాత గాబ్రియేలు దూత అక్కడ ఉన్నటువంటి కన్యమరితో మాట్లాడుతూ, ఇదిగో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భము ధరించింది, గొడ్రాలు అనబడిన ఆమెకి ఇది 6వ మాసం అంటూ 36వ వచనంలో మళ్ళీ చెప్తాడు. 6వ మాసం అని 2 సార్లు ఎందుకు ప్రస్తావించబడింది అని అడిగితే అది మనం ఆ డేట్ని గుర్తుపెట్టుకోవడానికి, అది ఏ నెలలో మనం తెలుసుకోవాలి. ఇంతకీ ఏ నెల? మీకు ఇంతకుముందే చెప్పాను. ఆగస్టులో ఆమె గర్భవతి అవుతే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరికి ఆమెకు 6వ నెల. ఈ 6వ నెలలో దూత వచ్చాడు. అంటే ఫిబ్రవరి నెలలో దేవదూత కన్యమరి దగ్గరికి వస్తే మళ్ళీ వినండి ఆ విషయాన్ని. ఫిబ్రవరిలో ఆమె గర్భవతి అయితే మార్చికి 1వ నెల పూర్తయింది అనుకుందాం. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కి 9 నెలలు పూర్తయ్యాయి. డిసెంబర్కి 10వ నెల వచ్చింది. 9 నెలల 10 రోజులకి పిల్లలు పుడతారు. కాబట్టి సరిగ్గా డిసెంబర్కి 10వ నెల వచ్చింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నవంబర్లో 9 నెలలు పూర్తయ్యాయి. డిసెంబర్ నెలలో 10వ నెల వచ్చింది. అంటే యేసు ప్రభు డిసెంబర్లో పుట్టాడు అని బైబిల్ ప్రకారం మనకు తెలియపోయింది. మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైనా సరే ఈ యొక్క యేసు ప్రభు పుట్టినరోజు నిమ్రోద్ అని పుట్టినరోజు అనో, కొంతమంది ఎవరో రోమన్ చక్రవర్తి పుట్టినరోజనో, మరి కొంతమంది సూర్యదేవత పుట్టినరోజనో రకరకాలుగా చెప్తారు. ఎవరు ఏది చెప్పినా ఒకే ఒక ప్రశ్న వేయండి. మీరు ఏ పుస్తకంలో చదివారో నాకు కూడా చెప్తే నేను కూడా చదువుతాను అని మీరు అనండి. లేదా మీరు ఏ వెబ్సైట్లో చూసారో ఆ సైట్ నాకు చెప్పండి, నేను ఆ సైట్ వెతుక్కుంటాను అని చెప్పి మీరు చెప్పండి. అంతేగాని వాళ్ళు ఏ పుస్తకంలో చదివారో, ఏ సైట్లో చదివారో వాళ్ళు చెప్పకుండా ఒకవేళ ఏదైనా చెబితే మీరు నమ్మద్దు. ఎవరు ఏది చెప్పినా ఒక విధంగా ఈ యొక్క నెట్లో బోల్డ్ విషయాలు ఉంటాయి. ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ అన్నిటికీ ఆధారం బైబిల్ అన్నది మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అన్నిటికీ ఆధారం యేసుక్రీస్తు అన్నది మీరు మర్చిపోకూడదు. వాటికి బైబిల్ కూడా సపోర్ట్ చేస్తేనే మీరు వాటిని ఒప్పుకోవాలి. లేకపోతే తొందరపడి నెట్లో కనిపించిన ప్రతి సమాచారాన్ని కూడా నమ్మడానికి వీలు లేదని చెప్పి నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డిసెంబర్లో యేసు పుట్టాడు అని మనకి బైబిల్ ప్రకారం తేలింది. యేసు ప్రభు పుట్టినటువంటి 8వ రోజున ఒక అద్భుతమైన సంగతి జరిగింది. ఆ విషయం మీతో చెప్పకముందు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు పండుగ చేసుకుంటాడు. ప్రతి ఒక్కరూ పండుగ చేసుకుంటున్నారు, చాలా బాగుంది. అయితే కొంతమంది తమ దేవతల పేరట కూడా పండుగలు చేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని పండుగలు చేసుకున్నా ఈ ప్రపంచంలో 300 మంది చేసుకునేటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. దాదాపు ప్రపంచంలో సుమారు 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాలలో 300 మంది క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు. అయితే ప్రపంచమంతా చేసుకునే పండుగ మరొకటి ఉంది, అదే జనవరి 1. ఈ జనవరి 1ని ప్రపంచమంతా ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళకే తెలియదు. వాళ్ళకు ఒకటే తెలుసు, అది నూతన సంవత్సరం ఆరంభం కాబట్టి జనవరి 1ని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ మీకు మరొక విశేషం చెప్తాను. బైబిల్లో లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఈ విధంగా రాస్తుంది. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. గమనించండి, యేసు అను పేరు ఏ రోజైతే ఆయనకు పెట్టారో అదే జనవరి 1. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అసలు ఈ క్యాలెండర్లు ఎలా వచ్చాయి ఏంటి అనే విషయాన్ని ఆలోచిస్తే, పూర్వం దినాల్లో ఈ క్యాలెండర్కి ఆధారం ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, వీటిని బట్టే కాలాలు నిర్ణయించబడ్డాయి. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ విధంగా రాస్తాడు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు అవి సూచనలు, కాలములు, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కానీ పలికాడు. వింటున్నారా మీరు ఈ మాట? దేవుడు ఆకాశంలో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఈ నక్షత్రాన్ని ఆయన ఎందుకు పెట్టాడు అని అడిగితే, 1 సూచనలు, 2 కాలములు, 3 దిన సంవత్సరములను సూచించుటకై ఆయన ఉండును గాక అని పలికాడు. కాబట్టి వీటిని ఆధారం చేసుకునే ఆది నుండి కూడా ప్రతి ఒక్కరూ తమ సంవత్సరాన్ని లెక్కిస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా పురాతనమైనటువంటి క్యాలెండర్ సుమేరియన్ క్యాలెండర్. ఈ సుమేరియన్ క్యాలెండర్ వెనకాల ఇంకా ఎన్నో కాలాలు వచ్చాయి. వాటితో పాటు క్యాలెండర్లు పుట్టుకుంటూ వచ్చాయి. ఆ లిస్టులో కొన్ని చెప్తాను వినండి. సుమేరియన్ క్యాలెండర్ 1, 2వది మాయోన్ క్యాలెండర్, 3వది జూయిష్ క్యాలెండర్, 4వది గ్రీక్ క్యాలెండర్, 5వది వైకింగ్ క్యాలెండర్, 6వది ఇస్లామిక్ క్యాలెండర్, ఇక 7వది ఈజిప్షియన్ క్యాలెండర్, 8వది మెసోపోటామియన్ క్యాలెండర్. ఇవి కాకుండా 9వది గ్రెగోరియన్ క్యాలెండర్, 10వది రోమన్ క్యాలెండర్, 11వది జూలియన్ క్యాలెండర్, 12వది ఎక్లీషియన్ క్రిస్టియన్ క్యాలెండర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు 12 క్యాలెండర్లు ఈ చరిత్రలో ఉన్నాయి అని మీకు చెప్పుకొచ్చాను. ఈ 12 క్యాలెండర్లో కూడా ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్నటువంటి క్యాలెండర్ అది రోమన్ క్యాలెండర్. ఈ రోమన్ క్యాలెండర్నే గ్రెగేరియన్ సరిచేసినప్పుడు అది గ్రెగేరియన్ క్యాలెండర్గా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత దీనినే మనకు జూలియన్ అనేటువంటి ఒక రిఫార్మర్ ఆయన మరింతగా సరిచేసినప్పుడు ఈ జూలియన్ క్యాలెండర్గా అది స్థిరపడింది. దీనినే క్రిస్టియన్ ఎక్లెసియాస్టిక్ క్యాలెండర్గా పోపులు చివరికి స్థిరపరచగా ఆ క్యాలెండర్ ఈరోజు మనం వాడుకుంటున్నాం. అయితే నేను చెప్పిన ఈ క్యాలెండర్లన్నిటికీ కూడా ఆధారం క్రీస్తు అని మీకు మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఇన్ని రకాల క్యాలెండర్స్లో మనము ప్రస్తుతం ఉన్న ఈ క్యాలెండర్ విషయంలో దేవుడు ఎందుకు ఆమోద ముద్ర పలికాడు, దేవుడు ఎందుకు ప్రస్తుత క్యాలెండర్కి ఆయన ఆమోదించాడు అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇప్పుడున్న ఈ క్యాలెండర్ని ఒక క్రైస్తవ సన్యాసి డయోనిషియస్ ఎక్సిగయస్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 526లో ఈ యొక్క క్యాలెండర్ని రూపొందించాడు. ఆయన రోమా చక్రవర్తి యొక్క ఆదేశం మేరకు దాదాపు 300 మంది మహానుభావులను అనగా జ్ఞానులను సమకూర్చుకుని 6 నెలలు కష్టపడి ఈ క్యాలెండర్కి ఆయన ఒక రూపకల్పన చేశారు. ఆ రోజు ఆయన చేసినటువంటి ఈ గొప్ప పరిశ్రమలో పాలు పొందినటువంటి ఆ 300 మంది కూడా మహామేధావులు, జ్ఞానులు, గణిత శాస్త్రవేత్తలు, చరిత్రకారులు, అన్ని వైపుల నుండి ప్రపంచంలో నలుదిక్కుల నుండి వాళ్ళు వచ్చి 6 నెలలు కష్టపడి చివరికి వాళ్ళు తేల్చినటువంటి విషయాన్ని బట్టి ఫలితార్థంగా ఈ యొక్క డయోనిషియస్ ఎక్సిగయస్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉన్న ఈ క్యాలెండర్ రూపొందించాడు. ఈ క్యాలెండర్ని ఆయన దేంతో ప్రారంభించాడు అని అడిగితే, రోమా సామ్రాజ్యములకు పునాదులు వేయబడినటువంటి క్రీస్తు పూర్వం 754 నుండి ఆయన కాలాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు. ఇలా క్రీస్తు పూర్వం 754 నుంచి కాలాన్ని లెక్కించగా ఆయన వేసినటువంటి లెక్కలలో క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటూ కాలమే 2 ముక్కలుగా విడిపోవడానికి కారణమైన యేసుక్రీస్తుని ఆధారం చేసుకున్నాడు. తెలుగులో మనం క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటాం, కానీ ఇంగ్లీష్లో బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అని, ఏడి అంటే చాలా మంది తెలియక ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అనుకుంటారు. కాదు, యానో డామిని. ఈ యానో డామిని అనేటువంటి మాట లాటిన్ పదం. ఈ లాటిన్ పదంకి అర్థం ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని అర్థం. అంటే ప్రభు యొక్క సంవత్సరము అని అర్థం. ప్రభు యొక్క సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది అని ఆలోచిస్తే ఇక్కడ మనకి ఈ యొక్క క్యాలెండర్ని తయారు చేసినటువంటి ఆ యొక్క డయోనిషియస్ ఎక్సిగయస్ అనేటువంటి వ్యక్తి కేవలం క్రీస్తు పుట్టుకను ఆధారం చేసుకున్నాడు. సరిగ్గా డిసెంబర్ 15కి 9 నెలలు పూర్తయి 10వ నెల వచ్చిందని, ఆ తర్వాత 10 రోజులకి పిల్లలు పుడతారు కాబట్టి 25కి యేసు పుట్టాడని,
ఆయన తీసుకున్నటువంటి కొన్ని లెక్కల ప్రకారం తేల్చి చెప్పాడు. సరే డిసెంబర్ 25న యేసు పుడితే ఇక క్యాలెండర్ని ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అనేటువంటి ఒక పెద్ద సమస్య వాళ్ళ ముందు ఉన్నప్పుడు సరిగ్గా 8వ రోజున, ఇందాక మనం చదువుకున్నాం లూకా 2వ అధ్యాయం 21వ వచనంలో, యేసు ప్రభుకి 8వ దినము వచ్చినప్పుడు, వారు ఆయనకు సున్నతి చేయవలసిన ఆ 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి అన్నాడు. యేసు అంటే రక్షకుడు. ఈ లోకంలోకి యేసు ప్రభు రాకముందు ఎన్నో పేర్లు ఆయనకున్నాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇలా చెప్పుకుంటూ పోతే ఇమ్మానుయేలు, దావీదునకు చిగురు, ఎన్నో ఉన్నాయి. ఎన్ని పేర్లు ఆయనకు ఉన్నప్పటికీ ఈ లోకానికి ఆయన రక్షకుడు అనే పేరు మీద వచ్చాడు. యేసు అనే పేరు మీద వచ్చాడు. సమస్త మానవాళి రక్షణార్థమై ఆయన రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి ఏ రోజైతే ఆయనకు రక్షకుడు అని పేరు పెట్టారో అదే జనవరి 1. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జనవరి 1వ తారీఖుని జరిగించుకున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అది ఎందుకో. అయితే ఎవరు ఎలా ఆ జనవరి 1 పండుగ చేసుకున్నా, ఎవరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నా తెలుసుకోవాల్సిన ఒక రహస్యం ఏంటంటే ఆయనకు రక్షకుడు అనే నామకరణం జరిగిన దినమని. ఇది నా సొంత మాట కాదు సుమా, బైబిల్ నుంచి నేను చెప్తున్నా. బైబిల్లో ఈ రెఫరెన్స్ని ఆధారం చేసుకుని యాక్సీ గయస్ అనేటువంటి ఆ వ్యక్తి ఇక్కడితో క్యాలెండర్ ప్రారంభించాడు. అందుకే క్రీస్తు శకం ప్రారంభమైంది. ఈ లోకంలో నేను మహానుభావుడు అనే వాళ్ళు ఎందరో వచ్చారు. నేను మహాత్ముడిని అనిపించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. యుగే యుగే సంభవ అంటూ ఎంతోమంది ఎన్నో యుగాల గురించి మాట్లాడారు. కానీ ఒకే ఒక యుగ పురుషుడు, ఒకే ఒక శక పురుషుడు, కాలాన్ని రెండుగా చీల్చినవాడు, కాల చక్రానికి దిక్కుగా నిలిచినటువంటి వాడు యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటూ కాలం 2 ముక్కలైపోయింది. అయితే ఆయన రాకతో ఏం మొదలైంది అంటే ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, అంటే క్రీస్తు యొక్క హితవత్సరం, ఆయన యొక్క సంవత్సరం ప్రారంభమైంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమంతా యానో డామినీ అనేటువంటి ఏడీలో ఉన్నాం. క్రీస్తు యొక్క సంవత్సరంలో ఉన్నాం. ఈ సంవత్సరం ఇప్పుడు ముగింపుకు రాబోతుంది అని కూడా నేను మీకు చెప్పబోతున్నా. అది ఎలా ముగింపుకు వస్తుంది అని అడిగితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఈ విధంగా రాస్తుంది. ఆ మాట ఏదనగా, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించున్నాడు అంటాడు. ఇప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన నన్ను అభిషేకించెను అని చెప్పినటువంటి ఈ ప్రవచనంలో 2 విషయాలు మనం వినాలి. ఒకటి, 3వ వచనంలో ఇలా ఉంది, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించటకు. అయితే హితవత్సరం వేరు, ప్రతిదండన దినం వేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ హితవత్సరం గురించి ఆనాడు యోవేలు కూడా ప్రవచించాడు. ప్రభు యొక్క భయంకరమైన దినం వస్తుంది అని కూడా చెప్పాడు. ఎందరో ఈ ప్రభు దినం గురించి మాట్లాడారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన 45 దినములు ఉపవాసం ముగించుకుని ఆయన సేవ ప్రారంభించడానికి గలిలియాకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు తన వాడుక చొప్పున ఆయన